ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడేదో ఆడిషన్స్ తీసుకుంటున్నారని మా ఫ్రెండ్ చెప్తే వచ్చాను. రండి. ఏమండి, ఆ డైలాగ్ చదివి కొంచెం యాక్ట్ చేసి చూపించండి. నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ముందు ఆడిషన్ అయితే ఇవ్వమ్మా, కండిషన్ సంగతి తర్వాత చూద్దాం. సరే. ఓకేనా? బాగా ఓకే అంట. చెప్పండి చెప్పండి. 7 జన్మలకి నువ్వే నా కొడుకువి. వాట్ ఏ పెర్ఫార్మెన్స్, నాకు కావాల్సింది ఇదే. సూపర్ సూపర్, థ్యాంక్ యూ, బతికించారు. అమ్మాయ్యా, నాకు ఓకేరా? నాకు కూడా ఓకే బావా. హలో, నాకు ఓకే కావాలంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి కదా. ఏంటి నా కండిషన్లు? మేకప్, కాస్ట్యూమ్స్ మీవే. ఓకే. పేమెంట్ ఓన్లీ క్యాష్, నో చెక్స్. ఓకే. నాకు ఈవినింగ్ 6 కల్లా పేకప్ చెప్పేయాలి. చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా నా ట్రీట్మెంట్ మాత్రం ఒకేలా ఉంటుంది. ఓకే. నాకు ఒక కేర్వాన్ పెట్టకపోయినా పర్వాలేదు, సెపరేట్ గా ఏసీ రూమ్ కావాలి. ఓకే. నాకు సెపరేట్ గా ఒక అసిస్టెంట్ ఉండాలి. ఆ అసిస్టెంట్ కి మరొక అసిస్టెంట్. ఓకే. అదండి మ్యాటర్. ఆడిషన్ లో చెప్పిన డైలాగ్స్ కన్నా మీ కండిషన్స్ ఎక్కువగా ఉన్నాయి. అవేమో ముందు చెప్పొచ్చు కదా. నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయని ముందే చెప్పానుగా. ఈయనేగా ముందు ఆడిషన్ తీసుకుందాం, తర్వాత కండిషన్ గురించి మాట్లాడుకుందాం అన్నారు. అంటాడు. ఒక్క నిమిషం. బంగారం దా బంగారం. నువ్వు తొడతావు. నేను తొట్టు. నువ్వు తొడతావు, నాకు తెలుసు. నేను తొట్టు. ఒక్క నిమిషం. వద్దు బాబు, ప్లీజ్ బాబా. అబ్బో బాబా. ఒరే, నేను కొడుతుంటే నొప్పి రావట్లేదా? అరవట్లేదేంటి? ఇంట్లో నా పెళ్ళం కొట్టినప్పుడు ప్రతిరోజు ప్రాక్టీస్ చేసి చేసి అలవాటైపోయింది బాబా. అది ఈ రోజు ఆ లేడీస్ ముందు నా పరుగు పోకుండా కాపాడింది. అమ్మా. ఒరే, దాని డిమాండ్లకి దిల్ రాజు సింగిల్ డే కాల్ షీట్ కూడా ఇవ్వడు. ఇంట్లో గంట యాక్టింగ్ కి ఇన్ని డిమాండ్లా? పైగా మనం సినిమా తీస్తాం అనుకుంటుంది. ఒరే, మంది సినిమా కాదు అంతా తెలిస్తే అది ఎలా రియాక్ట్ అవుతుందో ఏంటో. అంటే ఇది సినిమా ఆడిషన్ కాదా? అంటే అంటే సినిమా ఛాన్స్లు ఇస్తామంటూ ఆడిషన్ పేరుతో మమ్మల్ని ఆడుకొని మమ్మల్ని వాడుకుంటున్నారన్నమాట. నాకు ముందే తెలుసురా ఇలాంటిదేదో ఉంటుందని. వెనక్కి రా, బ్యాక్ రా. సార్, మీరు అనుకుంటున్నట్టు ఇక్కడేం జరగట్లేదు సార్. ఈ రేంజ్కి నా దరిద్రానికి కరెక్ట్ గా టైం సింక్ అవుతుంది. నా టైం బాగాలేనప్పుడే సరిగ్గా ఎంటర్ అయిపోతాను. ఏంట్రా మనసులో కొనుక్కుంటున్నావు? ఏం లేదు సార్, మీరు చాలా మంచి వాళ్ళు, దేవుడితో సమానం అనుకుంటున్నాను సార్. గుర్తించావు కదా నిన్ను. ఒరే, నేను రౌండ్ వేసి తర్వాత మీ రౌండ్కి వస్తా. రారా. అమ్మా అమ్మా, నాకు చిన్న ప్రాబ్లం. అలాంటి ప్రాబ్లం కాదు, వేరే ప్రాబ్లం. దానికోసమే నాకు అమ్మగారు నటించడం కోసం ఆడిషన్స్ తీసుకుంటున్నాం. ఆ వివరాలను తర్వాత చెప్తాను. ముందు ఆ ఎస్ఐ దగ్గర నుంచి నన్ను మా వాడిని కాపాడమ్మా, ప్లీజ్ 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 ప్లీజ్. ఏంటమ్మా అమ్మాకి హీరోలాగా ఆ ఎక్స్ప్రెషన్? నెక్స్ట్ కోటికి నీకే. దా దా దా. సార్, అమ్మాయిలు వాడుకోవడం డైలాగు ఆడిషన్స్ కోసం మేము ఇచ్చిందే. ఆ డైలాగ్ కరెక్ట్ గా చెప్పడానికి మీరు ఎంటర్ అయిపోయారు. ఆ విషయాన్ని మా వాడు మీకు చెప్పేలోపు మీరు మా వాడు కోటింగ్ ఇచ్చేసారు. నమ్మమంట? అవును, వీళ్ళు ఇచ్చిన డైలాగ్ చెప్పే టైంకి మీరు వచ్చారు.
అతనంటే చెప్పలేదు. మరి నువ్వెందుకు చెప్పలేదు? అంటే మీరు ఎస్ఐ గెటప్ లో ఉన్న ఆర్టిస్ట్ ఏమో నాలాగే నేచురల్ గా యాక్ట్ చేస్తున్నారేమో అనుకున్నాను. ఇప్పుడు మనం సేఫేరా? ఒరే బావా, నిన్ను కొట్టేటప్పుడు వచ్చిన ఐడియా నాకు కోడింగ్ స్టార్ట్ చేసేటప్పుడు ఎందుకు రాలేదురా? సరిగ్గా నీ కోడింగ్ స్టార్ట్ అయ్యాకే నాకు ఐడియా వచ్చింది. నువ్వు గొప్పోడే బావా. అమ్మా 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 ఒరేయ్, ఆ మొక్క ముందే చెప్పాలి కదరా. అమ్మా, చెప్తే వినే స్టేజ్ లో ఉన్నారా? కూడక వచ్చినట్టు అలాంటి తీసుకుని వాయిస్తుంటే చెప్పే టైం ఎక్కడుంది సార్? సారీ, అప్పుడప్పుడు ఇలాంటి జరుగుతుంటాయి, మరి అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ ఇదేమన్నా ఆర్టీసీ బస్ లో సీట్ అడ్జస్ట్మెంట్ రా నీ. ఇదిగో ఇలాంటి మనసులో అనుకుంటుంటేనే నాకు కాలుద్ది. ఇంకో రౌండ్ పేకాలనిపిస్తుంది. వద్దు సార్, దండం పెడతాను సార్. ఎందుకే మా కానిస్టేబుల్ ఎక్కడా? నేను ఆడిషన్ కి రెడీ అయిన మా సార్ తెలిస్తే నాకు ఇక్కడే. కానిస్టేబుల్ ఎక్కడికి వెళ్ళావయ్యా? ఇప్పటిదాకా ఆడిషన్ లో అంటే తిడతాడు. మంచికి వెళ్ళాను సార్. అది సర్లే గానీ ఇక్కడ ఆడిషన్ ఎలా జరిగింది? చాలా నేచురల్ గా జరిగాయి సార్. ఇందాక మీరే చూసారు కదా సార్ ఆ పెర్ఫార్మెన్స్. ఆ పెర్ఫార్మెన్స్ బాగుంది. అది సరే, ఇందాక కంట్రోల్ రూమ్స్ కాల్ వచ్చింది, పద పోదాం. కమాన్. అలాగే సార్. సార్ సార్ నా వేషం కన్ఫర్మ్ అయ్యా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఒరేయ్, నీకు దండం పెడతాను రా, నేనే లేస్తాను రా. తను వెళ్ళిపోయాడా? అన్ని మాట్లాడేశారా? ఇంకా ఏం ఫైనలైజ్ అవ్వలేదు. నాకోకే. నాకింకా ఓకే కాదు. అయ్యో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? నీకు ఒక్క ముక్క అర్థమైందా? ఒరేయ్, నా పరిస్థితి నాకు అర్థం కావట్లేదు. నన్ను ఇన్వాల్వ్ చేయకురా. అసలు నువ్వెవరు? ఇంతకీ నువ్వెవరు? నేను ఇతని చెల్లిని. నేను ఇతనికి తల్లిని. వాట్? తల్లా? అవును. ఓ, నిన్ను సిస్టర్ రోల్ కి సెలెక్ట్ చేసినట్టే నన్ను మదర్ రోల్ కి సెలెక్ట్ చేశారు. రేయ్, ఏం జరుగుతుందిరా ఇక్కడ? ఈ విషయాలు వదిలేసావే. ఇందాక నువ్వు బయట రాగానే అన్ని మాట్లాడుతున్నారా? అతను నిలిపాడా అన్నావు కదా, దేని గురించి? ఎవరి గురించి? ఇందాక నువ్వే కదరా పెళ్లి వారు వస్తున్నారన్నావు. ఎవరి కోసం నా వెయిట్ చేస్తున్నావు? నీ కోసం పెళ్ళోళ్ళు వస్తున్నారు, వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాను. అదా ఇందాకేదో చిరాకులో మాట వరుసగా అన్నాను. మరి వచ్చిన కానిస్టేబుల్ పెళ్లి కొడుకునని చెప్పాడు. అదో పెద్ద కథలేవే. చిన్నగా చెప్పురా. చెప్పాలా? మా బాస్ కి నాకు అమ్మందని అబద్ధం చెప్పాను. రేపాడు మనకు లేని అమ్మని చుట్టానికి వస్తున్నాడు. వీడి బాస్ కు నిజం తెలిసిందనుకో, వీడి ఉద్యోగంతో పాటు ప్రాణం కూడా తీసేస్తాడు. అందుకే అమ్మ రోల్ కి ఆడిషన్స్ కోసం కొంతమందిని పిలిపించాం. అందులో ఈ అమ్మాయిని సెలెక్ట్ చేస్తాం. అదే టైంకి వచ్చిన ఎస్ఐ గారు డౌట్ వచ్చి వాడి కానిస్టేబుల్ ఇక్కడే ఉండమన్నాడు. వాడు కూడా రోల్ కావాలంటే పెళ్లి కూడా క్యారెక్టర్ ఉందని అబద్ధం చెప్పి వాడిని గదిలో కూర్చోమని చెప్పాం. నువ్వు వాడిని నిజం పెళ్లి కొడుకు అనుకుని వాంతో మాట్లాడినట్టున్నావు. నేను పెళ్లి కూతురని చెప్పాకైనా వాడు చెప్పాలి కదా. వాడు కూడా నువ్వు పెళ్లి కూతురు రోల్ చేయడానికి వచ్చుంటావు అనుకుంటాడు. నాకు అదంతా అనవసరం. వాడు నాకు నచ్చేసాడు. మ్యాచ్ ఫిక్స్ చేసి ముందు నాది సెటిల్ చేయండి. సినిమా అనుకున్నా, రియాలిటీ షో అన్నారు కాబట్టి పేమెంట్ కొంచెం ఎక్స్ట్రా అవుతుంది. అంటే పేమెంట్ తగ్గిస్తే చేయరా? పేమెంట్ దగ్గర తేడా వస్తే ఎస్ఐ దగ్గరికి వెళ్ళి మీరు అనుకుంటున్నదే నిజం, వీళ్ళ ఆడిషన్ పేరు చెప్పి ఆ అమ్మాయిలతో ఆడుకుంటున్నారని చెప్తా. ఆలోచించుకొని నాకు ఫోన్ చేయండి. ఇది నా నెంబర్. నాకు కానిస్టేబుల్ తో మ్యాచ్ ఫిక్స్ చేయకపోతే రేపు మీ బాస్ వచ్చాక నిజం చెప్పేస్తా. ఇలాంటి టైంలో పులి నోట్లో తల పెడితే ఎంతో హ్యాపీగా ఉంటుంది కదా. నాకంటే ఆ శ్రీహరి గుర్తొచ్చి ఏడ్చాను. నువ్వెందుకు ఏడుస్తున్నావు? నా దగ్గర సింపతి కొట్టేద్దామనా? కాదు బావా, ఆ ఎస్ఐ గారి కోటింగ్ గుర్తొచ్చి. స్వామీజీ ఫోన్. హలో, జ్యోతిష్య బ్రహ్మగారా? షార్ట్ కట్ లో జేబీ అని పిలవయ్యా. నేనే మాట్లాడుతున్నా.
ఎవరు నువ్వు? సార్ జేబీ గారు, నేనండి రావుని. టీవీలో మీ ప్రోగ్రాం చూసి నా జాతక చక్రం, నా ప్రాబ్లం, దాంతోపాటు డబ్బులు కూడా పంపించాను కదా సార్. నాది డైలీ సలహా ప్యాకేజ్. నా కస్టమర్ ఐడి 420. అదేనండి దొంగ నెంబర్ 420. ఓకే ఓకే నీ జాతకం చూశానయ్యా. నీ జాతకంలో ఒక కన్య రావాలంటే కళ్యాణ జ్యువెలర్స్ కెళ్ళి కళ్యాణ ఉంగరం కొనుక్కొని పెట్టుకోమన్నాను కదయ్యా. పెట్టుకున్నా గురూజీ. నా లెక్క ప్రకారము ఈ పాటికి నీ జీవితంలో ఒక ముదురు కన్య వచ్చి ఉండాలే. వచ్చింది గురూజీ. పేరు మాయ. దాన్ని ఎలా సెట్ చేయాలో తెలియట్లేదు గురూజీ. చాలా టఫ్ క్యాండిడేట్. ఆ అమ్మాయి వేలు ముద్రలు కాని చేతి ముద్రలు కాని సంపాదించి పంపించు. అలాగే ఈ రోజు నీ నోరు జాగ్రత్త. మీరా మాత్రం హింటిస్తే చెలరేగిపోను. అవును, లాస్ట్ లో ఏదో నోరు కాస్త జాగ్రత్త అన్నారేంటి? ఓహో, బహుశా ఆచితూచి మాట్లాడమన్నట్టున్నారు. మాయా, హలో మాయ గారు. హలో రావ్. మీరు రావు అని పిలిస్తే నా పేరు నాకే కొత్తగా అనిపిస్తోంది. సిల్లీ బాయ్. ఏంటి? మిమ్మల్ని ఒకటి అడగచ్చా? అడుక్కోండి. మీ సమస్య ఏంటి? నాకేం సమస్యలున్నాయి? ఏ సమస్యలు లేకపోతే పెళ్ళెందుకు చేసుకోలేదు? అలా చూడకండి, అదేం పెద్ద సమస్య కాదనుకోండి. నేను కూడా ఇంకా అసలు పెళ్లి చేసుకోలేదండి. ఇప్పుడు నేనేం చేయమంటారు? మీకు సంబంధం చూసి పెళ్లి చేయమంటారా? భలే జోక్ చేశారండి. భలే జోక్ చేశారండి. నేను మీకు ముందే చెప్పాను, మీకు పవన్ కళ్యాణ్ స్టైల్ సూట్ అవుదని. వింటారా నా మాట? వినరు మీరు, వినరు వినరు. టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందనుకున్నాను, గబ్బుందన్నమాట. జేబీ గారు, మూతి కాలితే కాలింది కానీ మీరు చెప్పినట్టు ముదురు కన్య వేలు ముద్రల్ని సంపాదించాను. వాట్సాప్ లో పంపించేస్తున్నాను. హలో హలో. సైనింగ్ స్టార్ శృతి పీకింగ్. హూ ఇస్ దేర్? నేను ఉత్తి రాముని. నేను చెప్పిన పేమెంట్ ఇస్తేనే వస్తానన్నానుగా. కొంచెం అడ్జస్ట్ చేసుకో అమ్మా. చచ్చినా చేసుకోను. బాహుబలి చేయకముందైతే అడ్జస్ట్ చేసుకొని ఉండేదాన్ని. నువ్వు బాహుబలిలో చేసావా? ఆ మమతల తల్లి ఆ పాటలో ఆ పాటలో బ్యాక్గ్రౌండ్ జనాల్లో ఉంటా. ఎడిటింగ్ లో క్లోజప్ తీసేశారు. సజెషన్ సాట్లో ఉంటా. అంత పెద్ద హిట్ మూవీలో చేశాక ఆ మాత్రం రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంలో తప్పే ఉంది. తప్పేం లేదమ్మా. ఒక్క గంట యాక్ట్ చేసి పుణ్యం కట్టుకో, నీ పేమెంట్ ని పువ్వుల్లో పెట్టించుకుంటా. సరే, రేపు ఏ టైంకి రావాలో ఓ గంట ముందు చెప్తే వస్తా. రేపు గంట ముందు చెప్పాలా? ఆ శ్రీహరి గారు ఈవేళ కదే వస్తాంది. ఇది రేపు వస్తానంటదేంటి? ఈయన ఫోన్ చేశారేంటి? ఏంటి సార్ మీరు ఫోన్ చేశారు? ఏమీ లేదయ్యా, అనుకోకుండా బయటకు వచ్చినాము. మీ ఏరియాకి దగ్గరగానే ఉన్నాము. ఒకసారి మీ అమ్మగారిని చూసినట్టు ఉంటుందని ఒక గంటలో మీ ఇంటికి వస్తాం. సార్ 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 మా అమ్మగారు మిమ్మల్ని రేపు రమ్మంటున్నారు. హలో సార్ సార్, ఏం టైమింగ్ రా మీది? శృతి శృతి. హలో హలో
షైనింగ్ స్టార్ శృతి పీకింగ్. అమ్మా షైనింగ్ శృతి, నువ్వు అర్జెంట్ గా బయలుదేరి వచ్చాయి. ఏటి ఇప్పటికిప్పుడు వచ్చేయమంటే ఎలా? నువ్వే కదా ఒక గంట ముందు చెప్తే చాలన్నావు. అన్నాను, కానీ ఇవాళ కాదు, రేపు. ఇవాళ రావడానికి ఏంటి? నువ్వు అడిగిన పేమెంట్ ఇస్తాను కదా, మజిలీ ఫిట్టింగ్ అండి ఇవాళ రేపు అంటూను. ఏంటి నోరు లేస్తుంది? ఎక్స్ట్రా చేసావనుకో ఆ ఎస్ఐ దగ్గర బుక్ చేయిస్తా. అవసరం నీదా నాదా? తప్పైపోయింది, ఏదో నోటి దోల. నన్ను క్షమించు తల్లి, ఏదో టెన్షన్ లో అనేసాను. ప్లీజ్ అర్జెంట్ గా బయలుదేరు, మా బాసు ఆన్ ద వే. నేను బాహుబలి 2 డిస్కషన్ వెళ్తున్నానబ్బా. మీ బాసు ఉండేది ఈ ఊళ్ళోనేగా, అతన్ని రేపు రమ్మను. అవతల రాజమౌళి గారు నా కోసం ఎయిటింగ్. నా బతుకు పతిమూడు ఆడేసుకుంటున్నాడు. జేబీ గారు, అయ్యగారు మీరు కార్లో కూర్చోండి, ఇప్పుడే వస్తాను. తగలడు. హలో జేబీ గారు. ఒరే 420, నేను జేబీని. అలా కస్టమర్ ఐడితో పిలవడం మానండి గురూజీ, వినటానికి కాస్త ఇబ్బందిగా ఉంది. నన్నేం చేయమంటావురా? కంప్యూటరే నీకు ఆ నంబర్ ఇచ్చింది. నువ్వు పంపిన ఆ ఆంటీ వేలు ముద్రలు చూసా. ఆంటీ కాదు గురూజీ, అమ్మాయే. ఏడ్చావ్. ముందు నేను చెప్పింది విను. మీ ఇద్దరి జాతకాలు చూశాక ఆవిడ ఒక్కతే నీకు పర్ఫెక్ట్ అని అర్థమైంది. ఎంత గుడ్ న్యూస్ చెప్పారు గురూజీ. ఒక్క నిమిషం. ఇప్పుడు చెప్పండి గురూజీ, ముహూర్తాలు ఎప్పుడు పెడుతున్నారు? ఒరే గూట్లే, ఇప్పటిదాకా నేను చెప్పింది వినక ఏం చేస్తున్నావురా? అనంత తాండవం చేస్తున్నాను గురూజీ. మ్యాటర్ పూర్తిగా విన్నాక అప్పుడు చెయ్యి. ఏ తాండవం చేస్తావో. ఇక్కడో చిక్కుంది. ఏంటి గురూజీ? ఆ మాయని పెళ్లి చేసుకోవాలంటే ముందు నీ ఒక విధవరాల్ని పెళ్లి చేసుకుని 3 రాత్రులు ఏమీ చేయకుండా గడిపి విడాకులిస్తే గాని పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. ఏంటి, విధవరాల్ని పెళ్లి చేసుకుని 3 రాత్రులు ఏమీ చేయకుండా నేను విడాకులు ఇవ్వాలా? డైరెక్ట్ గా మాయనే చేసుకుంటే డైరెక్ట్ గా పైకి పోతావు. ఆమె జాతకం అలాంటిది. ఆమెని చేసుకుని బ్రతికుండాలంటే 2వ పెళ్లి చేసుకున్న బ్రహ్మచారి ఉండాలి. ఆహా, మాయన కాకుండా ఇంకెవరినైనా చేసుకుంటే? ఎవరిని చేసుకున్నా బ్రహ్మచారిగా ఉండిపోతావు. గురూజీ, నీ జాతకం అలాంటిది. అమ్మో, మొదటి పిల్లం విధవై ఉండాలి. బ్రహ్మచారిగా నువ్వు ఆవిడ నుంచి విడిపోవాలి. ఆహా, 2వ పిల్లానికి మాయ లాంటి జాతకం ఉన్న కన్య ఉండాలి. ఇప్పుడు చేసుకోరా ఆ ఆనంద తాండవం ఏదో. ఇప్పటికిప్పుడు పెళ్లి చేసుకుని 3 రాత్రులయ్యాక విడాకులిచ్చే విధవరాలు ఎక్కడ దొరుకుతుంది నాకు? ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయా, ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయా ఛాయా. ఆ శ్రీహరి గారు ఫోన్ చేసి కాసేపట్లో మీ అమ్మగారు చూడడానికి మీ ఇంటికి వస్తున్నాను అన్నాడు. దానికి నాకు ఫోన్ చేసావేంట్రా? ఆ శృతికి చెయ్యి. చా, నాకు తెలదు మరి, ఆవిడ గారు ఈ రోజు రారంట. ఏ దేనికిరా? ఇప్పుడు అవన్నీ డిస్కస్ చేసే టైం లేదురా, నువ్వు అర్జెంట్ గా ఎవరో ఒకరిని తీసుకురా. ఇప్పటికిప్పుడు అమ్మంటే ఎక్కడ దొరుకుతుందిరా? అదేమన్నా ఓ ఐస్ కోట ఇలా వెళ్ళి అలా తీసుకురావడానికి? రేయ్, నేను చెప్పింది చేయకపోతే ఆ ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళి ఆ రోజు నువ్వు నిజంగానే బిజినెస్ కోసం అమ్మాయిని తీసుకొచ్చావని చెప్పేస్తాను. అమ్మాయి మీ ఆయన లేడా? లేడు పిన్ని. ఏ ఆయనతో ఏమన్నా పనా? ఒక 500 చేయబోదలిస్తారేమోనని. రాగానే చెప్తాను పిన్ని గారు. సరేనమ్మా. బావా లైన్ లో ఉన్నావా? ఒరే, సడన్ గా నువ్వు మీ ఆవిడ గొంతు పెట్టి మాట్లాడుతున్నావేంటి? ఏం చెప్పంటావు బావా నా కష్టాలు? మా ఆవిడ బట్టలారేయడానికి వచ్చాను. ఎవరైనా చూస్తే పరువు పోతుందని మా ఆవిడలా చీర కట్టుకొని. ఒరే, అర్జెంట్ గా అదే గెటప్ లేడికి వచ్చేసాయి. నువ్వే నా అమ్మవే. ఒరేయ్, ఏదో నా కష్టం చెప్పుకుంటే కకృతిగా నన్ను ఇలా వాడేసుకోవడం ఏం బాలేదు బావా. నీకు అరగంట టైం ఇస్తున్నా,
నువ్వు వచ్చావా సరే సరే, లేదంటే మలక్పేట ఎస్ఐ. అర్థమైంది, నా మక్కలేని కొట్టడానికి రెడీగా ఉన్నాడంటావు అంతేగా. నువ్వు ఫోన్ పెట్టాయి. నన్ను కారులో వెయిట్ చేయమని చెప్పి నువ్వు రోడ్డు మీద కుప్పిగంతులు వేస్తాడవా? ఆ, అది అది రేపు అమ్మాయి గారి పెళ్లి ఊరేగింపులో డాన్స్ వేయడానికి ప్రాక్టీస్ చేస్తున్నానండి అయ్యా. అంత ఎదవలాగా కనిపిస్తున్నాను నేను నీ కంటికే. మీ మీద మీకు ఇంత డౌట్ ఉందని నాకెలా తెలుస్తుందండి అయ్యా? అబ్బా! మూసుకొని పారెక్కు. ఎక్కు. రావు ఫోన్ చేయవా? అడ్రస్ కనుక్కో. అలాగేనయ్యా. ఈ టైంలో ఈడు ఫోన్ చేసేయండి. ఎలాగా? ఎత్తలా వద్దా? ఎత్తలా వద్దా? ఎత్తలా వద్దా? హలో హలో, నేనయ్యా రావుని. మీ అడ్రస్ కాస్త చెప్పు, దారిలో ఉన్నాం. హలో రావు గారు, చెప్పండి. హలో 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 రావు గారు చెప్పండి. హలో 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 హలో. అడ్రస్ కనుక్కోవడానికి ఎంతసేపు అయ్యా? సిగ్నల్ సరిగ్గా లేదండి అయ్యా, మాట కట్ అవుతుంది, లేదంటే రిపీట్ మోడ్ లో వస్తోంది. ఏది ఇలా ఇవ్వు. హలో రామ్, సార్ చెప్పండి. అడ్రస్ చెప్పవయ్యా. సిగ్నల్ సరిగ్గా లేక నీ వాయిస్ కట్ అవుతుందంట. లేదు సార్, రావు గారికి ఆల్రెడీ అడ్రస్ చెప్పేశాను. ఆయన మాట్లాడినప్పుడు కూడా చాలా క్లియర్ గా ఉంది సిగ్నల్. అట్నా? రావు తప్పదా? ఫోన్ కట్ అయితే నన్నెందుకు కొడతారయ్యా? ఆల్రెడీ రామ్ నీకు అడ్రస్ చెప్పినాడంట కదా. వాయిస్ కట్ అవుతుంది, రిపీట్ అవుతుందని నాకు కథలు చెప్తున్నావా? నా కర్మ కాకపోతే నేను మాట్లాడేటప్పుడు కట్ అయ్యే సిగ్నల్ మీరు మాట్లాడేటప్పుడు కట్ అవట్లేదు, చూసారా? అడ్రస్ చెప్పాడని చెప్తున్నాడు కదా, ఎటెలా చెప్పిచావు? ఏమీ అనుకోకపోతే మీరు పర్మిషన్ ఇస్తే ఒక్కసారి ఫోన్ చేసి రావుతో మాట్లాడతానయ్యా. అమ్మయ్య, లేడీ. అమ్మాయి అమ్మ గెటప్పు వేస్తే కనిపెట్టలేననుకున్నావా? తిరుగు. అమ్మాయ్!